ఆమేన్. ఇక్కడ ఈ హెస్కేలు గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు హెస్కేలు అని రాయబడింది. హెస్కేలు అనే మాటకు అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడు నా బలము, దేవుడు నా బలము, దేవుడే నా బలమని చెప్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడు అనంటే మనుకులాగా సువిశాలమైనటువంటి ప్రదేశంలో నివసించట్లేదు, మనుకులాగా విశాలత కలిగిన ప్రదేశాలలో నివసించట్లేదు. దేవుడే నా బలమని చెప్పబడినటువంటి ఈ వ్యక్తి అయినటువంటి హెస్కేలు బబులోను దేశంలో, బబులోను చెరలో, కేబారు నది ఒడ్డున ఒక భయంకరమైనటువంటి నిర్జీవమైన ప్రదేశంలో చెరలోనున్న మనుషుల మధ్య ఈ మనుషుడు బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒక ప్రత్యక్షతలకు మనం వెళ్ళబోతున్నాం. దయచేసి అందరూ వాక్యం వైపు మీ మనసు ఉంచాలని నేను కోరుకుంటున్నాను. సరిగ్గా హెస్కేలు 25వ సంవత్సరంలో 25 సంవత్సరాల వయసు కలిగినప్పుడు బబులోను దేశానికి పట్టబడ్డాడు. బబులోను దేశానికి చెరగా కొనుపోబడ్డాడు. అంతకంటే ఎక్కువగా 597 BC ఆ సమయంలో ఈ యొక్క వ్యక్తి బబులోను దేశంలో చెరలో ఉంచబడ్డాడు. దాదాపు యూదులు 70 సంవత్సరాలు చెరలో చీకటి కాలంలో మగ్గుతున్నప్పుడు వారి మధ్యలో ఇతడు ఒక దైవజనుడుగా పరిచర్య చేశాడు. ఆమేన్. ఇప్పుడు కొంచెం లోతుకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు అక్కడ కనబడుతున్నటువంటి చెరపట్టబడిన ప్రజలు మన చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు అనుకుందాం. చెరపట్టబడిన వారు అనంటే బలహీనతల చేత పట్టబడిన వారు, పాపము చేత పట్టబడిన వారు, శరీర వ్యామోహాల చేత పట్టబడిన వారు, యేసుని ఎరగని వారు, అన్యులు అనేకులు కూడా అక్కడ చెరపట్టబడిన అనుభవంలో నీ చుట్టూ ఉన్నట్టే ఉంది. ఇప్పుడు హెస్కేలు చుట్టూ చెరపట్టబడిన వారి మధ్యలో హెస్కేలు కాపురం ఉన్నాడు. నీవు కూడా అట్టివారి మధ్యనే సేవ చేసి కాపురం ఉంటున్నావు. అట్టివారి మధ్యనే చెరగొనబడిన మనుషుల మధ్యలో సేవ చేస్తున్నావు. చెర పట్టబడిన మనుషుల మధ్యలో ఒక ప్రత్యక్షత కలిగి సేవ చేయాలని నువ్వు వచ్చావు. కానీ ఎందుకు మన జీవితంలో మనము ఆశించినంత ఫలితాలు ఎందుకు కనబడడం లేదు? ఈ రాత్రి ఈ ప్రశ్న నీ హృదయంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకు నా జీవితంలో దేవుడు కొన్ని సందర్భాల్లో ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు నేను అడిగిన వాటిని తాకి చూడగలిగిన ఆశీర్వాదంలోకి వెళ్ళలేకపోతున్నాను? నేను అడిగిన దాన్ని ఎందుకు దేవుని యొద్ద నుంచి పరిపూర్ణంగా పొందలేకపోతున్నాను? నేను అడిగిన దాన్ని ఎందుకు దేవుని యొద్ద నుంచి ఆలస్యం నా జీవితంలో ముమ్మార్లు ఎందుకు జరుగుతుంది అనని మన జీవితకాలమంతా ప్రశ్నల పరంపర చేత నింపబడి ఉన్నది. ఆమేన్. ఇక్కడున్న నాలో మనలో చాలామందికి ఈ ప్రశ్నలు లోపల తిరుగుతూనే ఉన్నాయి. డోంట్ లుక్ ఎట్ ద క్లైమేట్స్. నేను మళ్ళా చెప్తున్నాను, డోంట్ లుక్ ఎట్ ద క్లైమేట్స్ బికాస్ ద డే ఆఫ్టర్ ఇట్ విల్ బి నాట్ కమ్స్ టు ద మీటింగ్. ఆమేన్. రేపటి దినం వరకు దేవుడు మనతో నిలిచి ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే దేవుని ప్రత్యక్షత కావాలి. ఇప్పుడు ఈ మనుషుడు ఎక్కడున్నాడంటే సరిగ్గా కేబారు నదీ ప్రదేశమున చెరలో ఉన్న వారి మధ్య కాపురం ఉన్నాడు. నీవు కూడా చెరలో ఉన్న మనుషుల మధ్యనే కాపురం ఉన్నావు. చెరపట్టబడిన మనుషుల మధ్యనే సేవ చేస్తున్నావు. విడిపించబడలేని మనుషుల మధ్యనే పరిచర్య చేస్తున్నావు. విశాలత లేని ప్రదేశాలలోనే సేవ చేస్తున్నావు. ఇరుకులో నుంచి విశాలత కొరకు అనేక సార్లు ప్రసవ వేదన పడి ప్రార్థిస్తున్నావు. అయినా దేవుని అనుమతి కొరకు ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నావు. ఇప్పుడు హెస్కేలు చెరపట్టబడిన మనుషుల మధ్యలో తానున్నాడు. ఒక్కసారిగా దేవుని దర్శనము అతనికి కలిగిందట. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని దర్శనం కలిగింది. గమనించండి, ఈ దైవజనుడికి ఎక్కడ దర్శనం కనబడిందంటే చెర పట్టబడిన మనుషుల మధ్యలో తాను ఒక చెరగొనబడిన వాడుగా ఉన్నప్పుడు ఒక దైవ దర్శనం కలిగింది. ఆమేన్. ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, దైవజనుడా, ఈ రాత్రి వర్తమానం అయిపోయే లోపల దేవుడు ఒక దర్శనము చేత నిన్ను ఇక్కడి నుంచి పంపించబోతున్నాడు. ఆమేన్. దేవుడు ఒక దర్శనం కలిగి ఒక ప్రత్యక్షమైన వ్యక్తిగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళబోతున్నావు. బహు గొప్ప దీవెన చేత ఈ రాత్రి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళబోతున్నావు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, నేను ఆ వాళ్ళ మధ్యలో కాపురం ఉన్నప్పుడు ఆ కేబారు నది ఒడ్డున ఆ యొక్క నివరంజి చెట్లన్నీ కూడా ఆ నది పక్కనే ఉన్నాయి. నివరంజి చెట్లు, మళ్ళా చెప్తున్నాను, నివరంజి చెట్లు. ఆ నివరంజి చెట్ల మధ్యలో ఇశ్రాయేలు కాపురం ఉన్నారు. సరైన ఫలాలు కూడా నివరంజి చెట్లలో ఉండవు. సరైనటువంటి ఆ యొక్క ఫలాలు తెచ్చి యాజకుడైనటువంటి హెస్కేలుకి ఇచ్చేటువంటి స్తోమత కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చెరపట్టబడిన వారే, ఇతను కూడా చెరపట్టబడిన వాడే. చెరపట్టబడిన ప్రజల మధ్యలో చెరపట్టబడిన దైవజనుడు చేస్తున్న పరిచర్య ఇది. ఆమేన్ చెప్పండి గట్టిగా.
గమనించండి, ఈ వ్యక్తి జరిగిన అద్భుతం ఏంటంటే దేవుని యొక్క దర్శనం ఇతను కలిగింది. ఆ దర్శనం ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. అనగా 3వ వచనం, నేను కేబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడికి యాజకుడుగు హెజ్కేలుకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదకు వచ్చెను. ఎక్కడొచ్చింది దేవుని హస్తము? విశాలతలో ఉన్నప్పుడు రాలేదు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని హస్తం యొక్క స్పర్శత, దేవుని యొక్క హస్తంలో ఉన్న ప్రత్యక్షత ఈ దైవజనుడు కలగలేదు. ఇరుకులో ఉన్నప్పుడు ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనముతో పాటు దేవుని హస్తము తానున్న చోటుకు వచ్చి అతని మీద నిలిచింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ ఉన్న చోటికి దేవుని హస్తం నీ పరిచర్య మీదకి రాబోతుంది. నువ్వు ఉన్న ప్రదేశంలోనికి దేవుని హస్తం వచ్చి నిన్ను బలపరచబోతుంది. నువ్వు ఉన్న ప్రదేశంలోకి నువ్వు ఒక దర్శనం కలిగి సేవలోకి వెళ్ళబోతున్నావు. ఇప్పటి వరకు కలిగిన దర్శనాలు కాదు, ఒక విభిన్నమైనటువంటి పరిచర్యలోకి, ఇంత ముందుకు వెళ్ళిన త్రోవ కాదు, ఒక నూతనమైన త్రోవ నడిపించబోతున్నాడు. ఇంతవరకు చేసిన పరిచర్య కాదు, ఇంకొంచెం లోతైన పరిచర్య చేయించబోతున్నాడు. ఇప్పుడు దాకా నడిచిన మార్గం కాదు, ఇంకొంచెం దేవుడు నిన్ను విశాలత నడిపించడమే కాకుండా అక్కడ రాయబడింది, అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చింది. నువ్వు ఎక్కడ సేవ చేస్తున్నావో, దేవుని బిడ్డ, నీ ఏ మందిరంలో అయితే నిలిచి ఉన్నావో, ఏ పరిచర్యనైతే నువ్వు అంటి పెట్టుకుని ఉన్నావో, ఏ దైవజనుడైతే నువ్వు అంటి పెట్టుకుని ఉన్నావో, నీ దైవజనుడి మీద దేవుని హస్తము దిగి రావడం నువ్వు ప్రత్యక్షంగా చూచుదువుగాక. ఇది నిశ్చయం. ఇప్పుడు ఈ మనుషులందరూ చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకున్నటువంటి ఒక న్యూనత భావం ఏంటంటే, మా వల్లే ఈ దైవజనుడు పట్టబడ్డాడులేండి, మాలాగా ఇతరు కూడా పేదరికం అనుభవిస్తున్నాడు, మాకులాగానే ఇతరు కూడా ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నాడు, మాకులాగా అనేకమైన శ్రమలు ఎదుర్కొంటున్నాడు, మాకులాగా ఇతరు కూడా బబులోని దేశంలో 70 సంవత్సరాలుగా చీకటి కాలంలో పరిచర్య చేస్తున్నాడు, ఇంతేలే మనుషుడు అనుకున్నారు. చాలామంది ఈ రాత్రి నేను తక్కువ అంచనా వేయచ్చు, చాలామంది నీ పరిచర్యను చిన్న చూపు చూడొచ్చు, చాలామంది నీ విభిన్న రకాలుగా నీ గురించి ఆలోచించవచ్చు. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఎంత గొప్పదేనంటే, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నావో అక్కడ నీతో దేవుని హస్తం వచ్చి నీ మీద నిలబడబోతుంది. ఆమేన్. దేవుని హస్తం నీ మీద నిలబడితే ఏం జరుగుతుంది అంటే, నేను మీకు ఒక మాట గుర్తు చేస్తా, నాతో పాటు చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం, యెషయా గ్రంథం 63:12 వచనం, 63:12 పరిశుద్ధ ప్రజలనియు యెహోవాను విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, వారికి ఏ పేరు పెట్టబడిందట? విమోచించబడిన ప్రజలని వారికి పేరు పెట్టబడింది. ఎందుకు దేవుడు యెషయా గ్రంథం 63:12లో ఆ పేరు పెట్టాడు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 63:12 వచ్చి నేను చదువుతున్నాను. తనలో పరిశుద్ధాత్మను ఉంచినవాడు ఏడి? మోషే కుడి చేతిని వైపున మహిమ కలిగిన తన బాహువును పోనిచ్చిన వాడెవడు? ఇప్పుడు మోషే ముందు, మోషే అందరూ అనుకుంటారు మోషే చెయ్యెత్తితే నీళ్లు ప్రవహించాయని, మోషే చెయ్యెత్తితే సముద్రం 2 పాయలైపోయిందని, మోషే ద్వారా అద్భుతాలు జరిగింది అనుకుంటున్నారు. కాదు, వెనుక నుండి ఒక హస్తం ఉంది. మన పరిచర్యలో చాలాసార్లు మన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి అనుకుంటున్నాం. కాదు, మన వెనుక నుండి ఒక హస్తం మనల్ని నడిపిస్తుంది. ఆ హస్తమే హెజ్కేలును, అనగా చెరపట్టబడిన ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడి బలపరిచిందే అదే హస్తం ఈ రాత్రి మన పరిచర్యలోకి వచ్చి నిలబడబోతుంది. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ మాటను మీరు స్పష్టంగా నేను గమనించాలని నేను కోరుకుంటున్నాను. యెషయా గ్రంథం 63:13 మధ్య భాగంలో, మోషే తన కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడెవడు? మోషే చెయ్యెత్తడు అంటున్నారు, కానీ మోషే వెనకల దేవుని మహిమ కలిగిన హస్తము దాగి ఉందని ఎవరికి అర్థం కాలేదు. ఆమేన్. ఈ రాత్రి దేవుడు నీ ముందు ఆయన తన మహిమ కలిగిన బాహువును ఉంచబోతున్నాడు. నీ పరిచర్యలో దేవుడు ఒక మహిమ కలిగిన బాహువును ఉంచబోతున్నాడు. నీ ప్రజల మధ్యలో దేవుడు నిన్నొక సాధనముగా ఒక మహిమ కలిగిన బాహువును నీ వెనుకుండి నడిపించబోతున్నాడు. అంతకంటే ఎక్కువగా పరిశుద్ధాత్మను నీలో ఉంచి నిన్ను బలపరిచి స్థిరపరిచి తన కొరకు దేవుడు బలమైన సాధనముగా నీ నోట తన మాటలు ఉంచబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా.
నీ నోట తన మాటలు ఉంచిపోతున్నాడు. ఎందుకు ఉంచిపోతున్నాడు అంటే వాక్యంలో రాయబడింది. అక్కడ నిర్గమకాండం 4:10 రాయబడింది, నత్తివానికే కానీ మూగవానికే నోరిచ్చిన వాడెవడు, కాబట్టి నువ్వు వెళ్ళుము, నువ్వు ఏమి పలుకువలసింది నీ నోటికి తోడై ఉండి బోధించదును. ఆమేన్. నువ్వు ఏం పలుకు, వాట్ యు స్పీక్ ఫ్రమ్ యువర్ మౌత్ ఐ షల్ బీ విత్ యూ. నువ్వు ఏది పలకాలంటున్నావో, ఏది దేవుడు నీ ద్వారా పలికించాలనుకుంటున్నాడో, ఏది నీ ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడో దాన్ని పలికించడానికి ఈ రాత్రి దేవుని యొక్క బాహువు నీ పరిచర్య వెనక నుండి అద్భుతాలు చేయబోతున్నది. ఆమేన్. ఏదైతే నిన్ను అడ్డగించిందో, ఏ సముద్రం అయితే ఇప్పటిదాకా నీకు దారి ఇవ్వలేదో, ఏదైతే పరిచర్యలో నీ ముందు ఒక భారంగా నిలబడిందో, ఏదైతే నీకు దారినివ్వకుండా చాలాసార్లు అన్ని పరిస్థితుల మధ్య మూయబడి నువ్వు ఒంటరిగా నిలబడ్డావో, నీ ఒంటరి జీవితంలో దేవుని బాహువు ప్రత్యక్షం కాబోతుంది. ఆమేన్. దేవుని యొక్క కుడి చెయ్యి నీ వెనుకుండి నడిపించడం నువ్వు చూడబోతున్నావు. నీ ముందు దేవుని యొక్క అద్భుతకారాలు జరగడం చూడబోతున్నావు. నీ వెనకన దేవుని స్వరం వినపడడం చూడబోతున్నావు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అనంటే చెరలోనున్న మనుషుల మధ్యలో సేవ చేస్తున్న సేవకుని మీదకు యెహోవా దక్షిణ హస్తం వచ్చినట్టు ఈరోజు నీ మీదకు దేవుని హస్తం రాబోతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని హస్తం రాబోతుంది చెరలోనున్న ప్రజల మధ్యలో. చాలా బాధేస్తుంది ఈ మాట చదివినప్పుడు. చెరలో ఉన్న ప్రజలు ఏమి విలువ ఇవ్వగలరు ఈ మనుషునికి? చెరలో ఉన్న ప్రజలు ఎవరొచ్చి ఇతనికి దశంభాగాలు ఇవ్వగలరు? చెరలో ఉన్న మనుషులు ఎవరొచ్చి ఇతన్ని ప్రేమించి సత్కరించి గౌరవించి సన్మానించగలరు? వాళ్ళే సంకెళ్ళ చేత ఉంటుంటే సంకెళ్ళ చేత ఉన్న వాళ్ళ మధ్యలో సంకెళ్ళు ధరించుకున్న సేవకుడు. ఇదే నీ పరిచర్య ఈరోజు. ఇది నీ పరిచర్య యొక్క ఆరంభం అని గుర్తుంచుకో. దేవుడు నిన్ను అట్టి వారి మధ్యలో పెట్టాడంటే నిన్ను బలహీనుని చేయడానికి కాదు, నిన్ను నిస్సహాయుని చేయడానికి కాదు, ఏమీ లేనివాడిగా చేయడానికి కాదు. ఈ రాత్రి సమస్తములో కలుగునుగాకని పలికిన మాట శూన్యములో నీ జీవితం సమస్తం దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. శూన్యములో సమస్తాన్ని దేవుడు చేయబోతున్నాడు. శూన్యములో కలుగునుగాకని పలికిన దేవుని మాట నీ జీవితంలో అద్భుతాలు చేయబడబోతున్నది. ఆమేన్. మీకు ఒక అద్భుతమైన మాట చెప్పున, ఇప్పుడు ఈ చెరలోనున్న ప్రజల మధ్యలోకి దేవుని హస్తం వచ్చి హెస్కేలును బలపరిచింది, లేదా అతని మీదకు దిగి వచ్చింది. ఇప్పుడు అందరూ చూస్తుండగా అమ్మో దేవుని హస్తం దిగుంది, చూడండి 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 అని అంటే ఆ చెరలోనున్న ప్రజలందరూ ఈ దైవజనుడి మీద ఉన్న దేవుని హస్తాన్ని చూచి బిక్కిలి గడగడ గడగడ ఉరికిపోయారు. ఈరోజు నీ పరిచర్య చిన్నది కావచ్చు, ఒకవేళ నీ దర్శనం చాలా సంకుచితమే కావచ్చు, ఒకవేళ నీ చుట్టూ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు చాలా సంకుచితమే, చాలా తక్కువే కావచ్చు. భయపడకు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నేను ఇరుకుల్లో నుంచి విశాలతలోకి నడిపించబోతున్నాడు. ఆమేన్. నేను ఇరుకుల్లో నుంచి విశాలతలోకి నడిపించబోతున్నాడు. రెండో విషయం చెప్తున్నాను, గమనించండి. చెరలో ఉన్న దైవజనుడికి దేవుడిచ్చిన రెండవ అద్భుతమైన ప్రత్యక్షత అనగా హెస్కేలు గ్రంథము 2వ అధ్యాయము, హెస్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడేదను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి, చాలండి, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టింది. నువ్వు నిలబడలేని పరిస్థితి రెండవది. మొదటిదేమో దర్శనం లేని పరిస్థితుల మధ్యలో దేవుడు దర్శనమిచ్చి చెరలోనున్న ప్రజలకు నిన్ను సువార్త ప్రకటించే వ్యక్తిగా లేపాడు. రెండోది, ఎవరి మధ్యలో అయితే నువ్వు నిలబడలేకపోతున్నావో, ఎవరి మధ్యలో అయితే నువ్వు మాట్లాడలేకపోతున్నావో, ఎవరి మధ్యలో అయితే నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వారికి సంపూర్ణంగా అందించలేకపోతున్నావో వారి మధ్యలో నీ ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీలోకి వచ్చి నేను నిలవబెట్టబోతున్నది. ఆమేన్. దేవుని ఆత్మ నీలోకి వచ్చి నిలవబెట్టబోతుంది. ఇప్పుడు హెస్కేలు అంటున్నాడు దేవుడు, హెస్కేలు నువ్వు లేచి చక్కగా నిలబడు, జస్ట్ యు స్టాండ్ బిఫోర్ మీ అండ్ ఐ విల్ బి రైజ్ అప్ ఫ్రమ్ ద డార్క్నెస్. నువ్వు లేచి చక్కగా నిలబడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నీతో నాతో వేయదేమో. మనం ఎక్కడ చక్కగా దేవుని కోసం నిలబడలేకపోతున్నాం? సంఘంలో నువ్వు సేవకునితో చక్కగా నిలబడలేకపోతే దేవుడు నీతో మాట్లాడు. సంఘంలోను దేవుని యొక్క వాక్యం కొరకు లోబడకుండా సేవకుని మాటకు విధేయత చూపించకపోతే దేవుని యొక్క స్వరంలో ఉన్నటువంటి మాధుర్యత నువ్వు గుర్తించలేవు. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించిందని రాయబడింది. నిజంగా నువ్వు దేవుని గొర్రెవైతే, నిజంగా సంఘంలో నువ్వు దేవుని యొక్క మాటకు లోబడే వ్యక్తివైతే, సంఘంలో దేవుని యొక్క జీవప్రదాత అయిన దేవుని మాటలను ఆస్వాదించే వ్యక్తివైతే, నీ జీవితంలో ఎందుకు సంపూర్ణంగా నీ సేవకుని వెంబడించలేకపోతున్నావు? అంటే నువ్వు ఎక్కడో చక్కగా నిలబడలేకపోతున్నావు. నా మాటలు నీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వు ఎక్కడో నిలబడలేకపోతున్నావు. నువ్వు నిలబడలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఉన్న బేస్మెంట్ మొదట నువ్వు సరిగా వేసుకోలేదు. ఆమేన్.
నువ్వు వేసుకున్న బేస్మెంట్, ఉదాహరణకు మీరు చైర్స్లో కూర్చోన్నారు, చైర్స్ అసలు కదులుతున్నాయి. ఎందుకు కదులుతున్నాయి చైర్స్ అని అంటే కింద ప్లాట్ఫామ్ అన్నది సరిగా లేదు, కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నాయి, కొంచెం మిట్ట పొలాలుగా ఉన్నాయి. అందుకే మీరు అటు కదిలినా చైర్ కదులుతుంది, ఇటు కదిలినా చైర్ కదులుతుంది. చైర్ కదులుతుందంటే చైర్ పొరపాటు కాదు, అది నువ్వు కూర్చున్న బేస్మెంట్ సరిగా లేదు. ఆరంభంలో నీ సేవకునికి ఎటువంటి అభిషేకం అయితే ఉందో అదే అభిషేకం నీ సేవకుల్లో ఉంది, అదే ప్రత్యక్షత నీ సేవకుల్లో ఉంది, అదే దేవుని యొక్క వైరాగ్యపు ఆత్మ నీ సేవకుల్లో ఉంది, అదే దేవుని యొక్క మర్మం నీ సేవకుల్లో ఉంది. కానీ నీ సేవకుని గుర్తించలేకపోవడం కారణం ఏంటంటే నువ్వు కూర్చున్న స్థలంలో బేస్మెంట్ సరిగా లేదు. నిన్నే వాక్యంలోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. చాలాసార్లు నువ్వు కూర్చున్న స్థలమైనా, నువ్వు నిల్చున్న స్థలమైనా, చాలాసార్లు నువ్వు కూర్చున్న స్థలాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అందుకే నీ సేవకుడు నీకు అర్థం కావట్లేదు. నువ్వు లేచి చక్కగా నిలబడు. హెస్కేలు అంటున్నాడు, హెస్కేలు నువ్వు లేచి చక్కగా నిలబడు. ఈ రాత్రి ఇప్పుడు ఈ మాట నాకు అన్వయింపజేసుకుందాం, ఎందుకంటే నాకంటే మీరు యోగ్యులని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇక్కడ రాయబడింది, నువ్వు లేచి చక్కగా నిలబడు. మణిబాబు, జస్ట్ ఐ విల్ టాక్ టు యూ, జస్ట్ స్టాండ్ బిఫోర్ మీ యాజ్ ఫర్ ద ఇంటిగ్రిటీ. నేను నీతో మాట్లాడాలంటే నీలో నాకు యథార్థత కనపడాలి. నేను నీతో మాట్లాడాలంటే నువ్వు నా సన్నిధిలో చక్కగా నిలబడాలి. నేను నీతో మాట్లాడాలంటే నేను నాలో నచ్చనివి అనగా నీలో నచ్చనివి కొన్ని నాకున్నాయి, వాటిని వదులుకోగలవా? నన్ను ఆశీర్వదించు ప్రభు అంటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఎందుకంటే ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, అనగా నీ నామమును గొప్ప చేదును ఆశీర్వాదం ముందు అని రాయబడింది. అనగా హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం రాయబడింది, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించను రాయబడింది. విశేషంగా ఏప్రిల్ వార్తాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, నిశ్చయంగా నేను ఆశీర్వదించదును, నిశ్చయంగా నేను విస్తరింపజేస్తాను రాయబడింది. ఆశీర్వాదం వెంబడి నీకు కావాలని కోరుకుంటున్నా, కానీ ఎప్పుడైనా దేవుని కోసం చక్కగా నిలబడ్డావా? యాజ్ ఫర్ ద ఇంటిగ్రిటీ, దేవునికి రాత్రి చక్కగా నిలబడే వ్యక్తులు దేవునికి కావాలి. సంఘంలో చక్కగా నిలబడే వ్యక్తులు దేవునికి కావాలి. సేవకుడు కూడా దేవుడి సన్నిధిలో చక్కగా నిలబడే సేవకుడు దేవునికి కావాలి. వాక్యంలో రాయబడింది అక్కడ, నాకు చాలా ఇష్టమైన మాట, నేను నీతో మాట్లాడాలంటే మొదట నువ్వు చక్కగా నిలబడు. ఈ రాత్రి నేను చక్కగా నిలబడలేకపోవడానికి నాలో ఏవో కొన్ని ఉన్నాయి, నా యేసుకు నచ్చనివి. నేను చక్కగా నిలబడలేకపోవడానికి ఏవో నాలో కొన్ని ఉన్నాయి, నీలో కొన్ని ఉన్నాయి, అవి నీకు మాత్రమే తెలుసు. What did the against before the Lord, but you know that sin. ఏది నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు, ఏది నువ్వు ముందుకు వెళ్ళలేకపోతుందో అది నీకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నిన్ను నన్ను బలహీనపరచది ఏదో నీలో నాలో దాగుంది. అందుకే వాక్యంలో ఎప్పుడు నా తండ్రి చేత నాటబడిన మొక్కలు నీలోంచి మొదట నువ్వు పెకిలించేసుకోవాలి. అంటే చేదైన ఏరేదో నా హృదయంలో ఉంది, చేదైన వేరేదో నా అంతరాత్మలో ఉంది, చేదైన వేరేదో నా మస్తిష్కంలో ఉంది, చేదైన వేరేదో నా హృదయంలో ఎక్కడో నాటుకుపోయింది, దాన్ని పెకిలించి బయటకు పడేయాలి. అది ఏదైనా సరే నువ్వు లే చక్కగా నిలబడు. నేను నీతో మాట్లాడాలి. దేవుని ఉద్దేశం ఏంది? నేను నీతో మాట్లాడాలి. నేను నీతో మాట్లాడినప్పుడు నా ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టును. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని ఆత్మ ఇప్పుడు నాలోకి వచ్చి నన్ను నిలబెట్టింది. ఈ సేవకుని నిలబెట్టింది ఎవరంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశపు పరిస్థితులు కాదు, అక్కడ భౌగోళిక పరిస్థితులు కాదు, అక్కడ సర్క్యూమ్స్టాన్సెస్ కాదు, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అతను నిలబెట్టలేదు. అతను నిలబెట్టింది ఎవరంటే దేవుని ఆత్మ. ఈరోజు నేను నిలబెట్టింది ఎవరు నీ ప్రదేశంలో అంటే దేవుని ఆత్మే కాదు. ఆత్మ నిన్ను నిలబెట్టింది కాబట్టి నీ ద్వారా దేవుడు పరిచర్య జరిగించాడు. ఆత్మ నిన్ను నిలబెట్టింది కాబట్టి దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేయించాడు. ఆత్మ నిన్ను నిలబెట్టింది కాబట్టి దేవుడు అనేకసార్లు నిన్ను వాడుకోవడం ప్రారంభించాడు. అయితే ఈ రాత్రి ప్రభువుకు నచ్చనివేవో నీలో నాలో ఉన్నాయి. మీకు ఒక మాట నేను గుర్తు చేయనా? చూడండి, అలాగే లూకా సువార్త 9వ అధ్యాయంలో ఒకసారి లోతుకి వెళ్ళొద్దాం. అక్కడ ఆ రూపాంతరపు కొండ మీద శిష్యులందరూ ప్రార్థన చేస్తుంటే రూపాంతరపు కొండ మీద ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అని అంటే, అద్భుతం ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు. చదువుతారు ఎవరన్నా ఒకసారి? ఈయన నా ప్రియకుమారుడు. లూకా సువార్త 9వ అధ్యాయం. నేను చదువునా? గుడ్, నేను చదువుతా. 34వ వచనం. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయనే నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. మేఘములో నుండి ఏమొచ్చింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. నువ్వు దేవుని మాట వినడానికి, దేవుని అనుసరించడానికి, దేవుని వెంబడించడానికి భూలోకానికి పంపించబడ్డాం. ఆమేన్. మనుషులు వెంబడించడానికో,
ఇంకొకటి వెంబడించడానికో, ఇంకొకటి నీ యొక్క సర్కమ్స్టెన్సెస్లో తీసుకోవడానికి కాదు నువ్వు వచ్చింది. ఆత్మచేత నువ్వు నిలబెట్టబడాలి, ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మచేతని స్థిరపరచబడాలంటే మొదట నువ్వు ప్రియకుమారుని స్వరం మాత్రమే వినాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి ఆదిలోనే శిష్యులకు వచ్చింది. మరి రాత్రి ఎన్నిసార్లు దేవుని శబ్దం నీ నా జీవితంలో వినబడలేదు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి. జస్ట్ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు మాట గాక, యేసు క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం గాక, యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రణాళిక కాక మరి ఏది నీకు అవసరం లేదు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని అంటే ఆ 36వ వచనం రాయబడింది, తాము చూచిన వాటిని ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియబడలేదు. తెలియజేయక వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఎందుకు వాళ్ళు మౌనంగా ఉన్నారంటే అక్కడ జరిగిన అద్భుతం అంతా ఇంత కాదు. వాళ్ళు తిరిగి వైపు చెప్పలేకపోయారు, అంత అద్భుతమైన సంఘటన చూచారు. అవును బిడ్డ, ఈ రాత్రి నువ్వు నిల్చున్న చోట నువ్వు స్థిరపరచబడాలంటే దేవుని ఆత్మచేత నువ్వు నింపబడాలి. ఆ శిష్యులు ఆ రాత్రి దేవుని ప్రత్యక్షత నింపబడ్డారు, దేవుని ఆత్మచేత నింపబడ్డారు. అంతకంటే దేవుని యొక్క బలసూచకమైన కార్యాలు వారి బలహీనమైన జీవితంలో జరగడం వారు ప్రత్యక్షంగా చూచారు. నేను ఆ జీవితం ఈ అద్భుతం ఎప్పుడైనా జరిగిందా? నిజంగా సంపూర్ణంగా మనం యేసుక్రీస్తు ప్రభు మాటకు లోబడి పరిచర్య చేయగలుగుతున్నామా? సంపూర్ణంగా దేవుని మాట వినడానికి చక్కగా నిలబడగలుగుతున్నామా? సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి భూలోకములు ఆయన చేత ఏర్పరచబడిన సాధనాలని, ఏర్పరచబడిన పాత్రలని సంపూర్ణంగా ఆయన చేతికి అప్పగించుకుని ఉన్నామా? అసంపూర్ణంగా అప్పగించుకున్నావు గనుకనే నువ్వు ఆత్మ చేత నిలబడలేకపోతున్నావు. యు ఆర్ నాట్ స్టాండ్ యాజ్ ఎ కంప్లీట్ త్రూ ద హోలీ స్పిరిట్. ఆత్మచేత పరిపూర్ణంగా ఎవరు నింపబడతారంటే వాక్యంలో రాయబడింది అక్కడ ఏమన్నా తెలుసా? నేను 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 అక్కడున్నప్పుడు, ఎక్కడున్నప్పుడు? చెరలోనున్నప్పుడు. నీకు కావాల్సింది ఇప్పుడు దేవుని స్వరం మాత్రమే నీ చెవికి వినబడును గాక. ఆమేన్. ఎందుకంటే మీరు దయచేసి చూడండి, దావీదు కీర్తన 29:1 నుండి దాదాపు 14 వచనంలో యెహోవా స్వరము లెబనోన్ అరణ్యాన్ని కదిలించును, యెహోవా స్వరము కెదేషును కదిలించును, యెహోవా స్వరము దేవదారు వృక్షమును కదిలించును, యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును, యెహోవా స్వరము యెహోవా స్వరము యెహోవా స్వరము కదిలించును కదిలించుదని రాయబడింది. ఎప్పుడైనా నువ్వు చక్కగా నిలబడడానికి దేవుని స్వరం చేత కదిలించబడ్డావా? నీ సంఘములో సేవకుడు నీ ద్వారా దేవుని ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు కదిలించబడడానికి ఎప్పుడైనటువంటి మన జీవితాన్ని సంపూర్తిగా అప్పగించుకున్నావా? కానీ దైవజనుడుకున్నటువంటి ఆలోచన ఏంటంటే, చెరలోనున్న మనుషుల మధ్య నేను ఆత్మచేత నిలబడగలిగిన పరిచర్య చేయాలనుకున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆత్మచేత నిలబడగలిగిన పరిచర్య నేను చేయాలనుకున్నాడు. ఆత్మచేత నడిపించబడే వ్యక్తిగానే ఉండాలనుకున్నాడు. ఇది కదా దేవుని కొరకు బ్రతికే జీవితం అంటే. హెస్కేల్లో రెండవ అద్భుతం ఏంటంటే, ఆత్మచేత అనగా ఆయన నాలోకి వచ్చి నన్ను నిలువబెట్టును. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నేను నిలబెట్టబోతున్నాడు. ఏ చెరలోనున్న మనుషుల మధ్యలో ఇప్పుడు దాకా నువ్వు మౌనంగా ఉన్నావో వాళ్ళ మధ్యలో ఆత్మచేత నువ్వు నిలబెడబోతున్నావు. ఆమేన్. కొంతమంది ప్రశ్న వేయచ్చు, మణిబాబు గారు ఇప్పుడు దాకా నేను ఆత్మతో నిలబడలేదా, ఇప్పుడు దాకా ఆత్మతో పరిచర్య చేయలేదని. సహోదరుడా సహోదరి, ఇప్పటి దాకా నువ్వు ఆత్మతో నడిపించబడ్డావు, కానీ ఇప్పటి వరకు వెళ్ళిన త్రోవ కాదు, ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ కాదు, ఒక నూతనమైన త్రోవలో పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపించబోతున్నాడు. ఆమేన్. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, దావీదు కీర్తన 118:16, దావీదు కీర్తన 118 అనగా 25వ వచనం, దావీదు కీర్తన 118:15 వచనం రాయబడింది, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయును. దేవుని హస్తము నీ పరిచర్యలో సాహస కార్యాలు చేయబోతుంది. ఆయన ఆత్మ వచ్చి నిన్ను నిలబెడితే సాహస కార్యాలు చేయబోతున్నావు. అంటే టు డూ యాజ్ ఎ మిరకల్, యాజ్ ఫర్ ద అడ్వెంచర్ ఆఫ్ ద డీడ్స్. అంటే ఇప్పుడు దాకా చేసిన క్రియలు కాదు, సాహస కార్యాలు. ఎవరెస్ట్ శిఖరాన్ని కుంటోడు ఎక్కగలడా అండి? చెప్పండి. కుంటోడు నడవలేనోడు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలుగుతాడా? అన్న ఎక్కుతాడా? ఎక్కలేడు. కానీ నా దేవుని ఆత్మ అతనిలోకి వచ్చినప్పుడు కుంటోడు సైతము ఎవరెస్ట్ శిఖరాన్ని అవలేలకు ఎక్కించగలడు. ఆమేన్. అది సాహస కార్యం అంటే. నత్తివాడు సరిగా మాట్లాడలేడు, కానీ నత్తివాడు అనర్గళంగా మాట్లాడే శక్తి ఎక్కడ వచ్చిందనంటే ఆత్మచేత అతను నిలబడినప్పుడు, దేవుని సాహస కార్యాలు దక్షిణ హస్త బలము చేత ఆ సేవకు నిలబడినప్పుడు.
ఈ రాత్రి అదే నీ పరిచర్యలో జరగబోతుంది. అదే దేవుడు ఈ పరిచర్యలో దేవుడు చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. కారణం ఏంటంటే నువ్వు ఎక్కడ నిలబడలేకపోతున్నావో అక్కడ నా యేసు నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ నువ్వు మాట్లాడలేకపోతున్నావో అక్కడ దేవుడు నిన్ను మాట్లాడించబోతున్నాడు. ఎక్కడ నువ్వు పరిచర్య చేయలేకపోతున్నావో అక్కడ నువ్వు పరిచర్య చేయబోతున్నావు. ఎక్కడ నువ్వు అనేక సార్లు నువ్వు దేవుని కొరకై సాహసకరాలు చేయలేకపోతున్నావో అక్కడ నుండి, అనగా ఈ రోజు నుండి అక్కడ సాహసకరాలు దేవుడు నీ ద్వారా జరిగించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. దేవుడు నీ ద్వారా సాహస కార్యాలు జరిగించబోతున్నాడు. మూడో విషయం చదవండి నాతో పాటు, చాలా ప్రాముఖ్యమైనది. హెస్కేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. ఆత్మ నన్నెత్తుకొని తోడుకొని పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల్లో పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇంకా చప్పట్లు కొడుతున్నారు యేసయ్యకి. ఆత్మ నన్ను ఎత్తుకొని తోడుకొని పోగా, అసలు ఆత్మ ఎందుకు ఈ మనుషులను చెత్తింది అని అంటే, చెరలోనున్న ప్రజల మధ్యలో నుంచి దేవుడు తన కొరకే ఈ వ్యక్తిని లేవనెత్తుకున్నాడు. ఆమేన్. ఆత్మ ఎందుకు ఈ దైవజనుని లేవనెత్తిందంటే, చెరలోనున్న ప్రజల మధ్యలోకి దేవుని ఆత్మ ఇతని మీదకు వచ్చి బలపరిచి నిలువబెట్టి అంతకంటే ఉన్న చోటు నుండి అలాగ ఎత్తి తోడుకొని వెళ్ళింది. ఆమేన్. ఎక్కడికి తోడుకొని పోయింది? ఆయనున్న చోటుకి తన సేవకుడు రావాలని. ఆమేన్. ఆయనున్న చోటుకి ఈ సంఘము రావాలని, ఆయనున్న చోటుకి నువ్వు ఒక ప్రత్యక్షతలను సేవ చేయాలని, ఆయనున్న చోటుకి నువ్వు ఒక రూపాంతరంలోకి వెళ్ళాలని, ఆయనున్న చోటుకి మరో రూపం దాల్చడానికి, నీ యొక్క మహిమలో కనుక ప్రవేశించడానికి మునుపు నువ్వు ఒక మహిమ కలిగిన పరిచర్య ఈ భూలోకంలో చేయడానికి, ఒక మహిమ కలిగిన పరిచర్య భూలోకంలో నీ ద్వారా దేవుడు చేయించాలని ఆశిస్తుంటే, నువ్వైతే ఈ మట్టి సంబంధమైన మనుషుల గురించి, మట్టి సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తూ దిగులు పడిపోతున్నావు. భయపడకు, మన పౌర స్థితి పరలోకం మందున్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా. మన పౌర స్థితి పరలోకం. అవర్ సిటిజన్షిప్ ఇన్ టు ద హెవెన్, నాట్ ఇన్ ద వరల్డ్. పౌర స్థితి పరలోకం ఉంది. ఆయన సింహాసనము, ఆయన రాజ్యము మార్పు లేనిది, మారనిది. మార్పు లేని రాజ్యంలో మారని సింహాసనం ఎదుట నీవు నన్ను పరిచర్య చేయబోతున్నావే, నిన్ను నన్ను దేవుడు ఏలేవానిగా ఉంచబోతున్నాడే, అక్కడ దేవుని యొక్క దూతల మధ్యలో తీర్పు తీర్చే వ్యక్తిగా నువ్వు ఉండబోతున్నావే. నీవెందుకు వీటి గురించి ఆలోచిస్తున్నావు? You don't think about the circumstances. Look at the only Jesus. He stand on before your side. నీ ముందు యేసు నిలబడి ఉన్నాడు. నీకు కావాల్సిన ఈ రాత్రి వ్యాకులత కావాలి. ఆమేన్. హృదయంలో పరితాపం కావాలి. రౌద్రాగ్ని చేత నింపడే వాళ్ళు దేవునికి కావాలి. రౌద్రాగ్ని అని అంటే he is ardent and the sizzle in their heart. హృదయంలో నుంచి ఒక గాలి పంపెత్తుకొని ఒక బెలూన్ను కొడితే ఆ బెలూన్ ఎలాగా ఆకాశంలో ఎగురుకుంటూ, హీలియం బెలూన్ ఏదైతే ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్తుందో, తన సేవకును కూడా దేవుడు ఈ యొక్క భూ సంబంధమైన పరిస్థితుల్లో నుంచి, భూ సంబంధమైన ఆలోచనలో నుంచి, భూ సంబంధమైన పరిస్థితుల్లో నుంచి నా యేసు ఉన్నతంగా సేవకుని లేవనెత్తబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా యేసు తన సేవకుని లేవనెత్తబోతున్నాడు. ఆత్మ నన్ను ఎత్తి తోడుకొని పోగా, ఎక్కడికి తోడుకొని పోయింది? దేవుడున్న చోటుకి సేవకుడు వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఆయనున్న చోటుకు నువ్వు రావాలి. సీనాయి పర్వతం మీద యెహోవా దేవుడు నిలబడినాడు. మోషే ఇప్పుడు సీనాయి కొండకి వెళ్ళాలి. హోరేబులో దేవుని ప్రత్యక్షత ఏలియా కావాలి. ఇప్పుడు హోరేబు దగ్గరికి ఏలియా వెళ్ళాలి. కరిమేల పర్వతంలో ఏలియా ఉన్నాడు. అనగా ఏలియా ఉన్న చోట దేవుడు ఉండాలని అక్కడ అగ్ని దిగొచ్చడానికి దేవుడు సూచన ఇచ్చాడు. బిడ్డా భయపడకో, యేసు ఉన్న చోటుకు నువ్వు వెళ్ళబోతున్నావు. యేసు ఉన్న చోటుకు నువ్వు పరిచర్య చేయబోతున్నావు. యేసు ఉన్న మహిమ కలిగిన అభిషేకాన్ని ఈ రాత్రి నువ్వు పొందుదువుగాక. ఈ రాత్రి దేవుని పరిచర్యలు నువ్వు బలమైన వ్యక్తిగా మార్చబడుదువుగాక. ఎందుకంటే అక్కడ రాయబడింది, అక్కడ ఆత్మ నన్ను ఎత్తి తోడుకొని పోగా నా మనసు కలిగిన రౌద్రాగ్యం చేత బహుగా వ్యాకుల పడుచు కొట్టుకొని పోతూ ఉన్నాడంట. కొట్టుకొని పోతున్నాడు. ఎక్కడ కొట్టుకొని పోతున్నాడంటే కొన్ని కుటుంబ పరిస్థితుల మధ్య కొట్టుకొని పోయే సేవకులు ఉన్నారు. అనగా పరిస్థితుల మధ్య కొట్టుకొని పోయే సేవకులు ఉన్నారు. అనగా లోక సంబంధం వాటిలో కొట్టుకొని పోయే సేవకులు ఉన్నారు. చాలాసార్లు విశ్వాసులు ఏం చేస్తారంటే, దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించకుండా, దేవుని కొరకు యథార్థంగా జీవించకుండా చాలాసార్లు గాలికి రేపబడే పొట్టు వలె, తరంగాల వలె ఎగిరెగిరి పడిపోతుంటారు. నువ్వు పొట్టో చెట్టో ఒకసారి ఆలోచించాలి. అందుకే దావీదు కీర్తన 1 రాయబడి ఉంది, నీటి కాలం ఎవరబడిన నాటబడిన చెట్టు వలె అని రాయబడింది. మళ్ళీ గాలికి రేపబడే పొట్టు అయితే నువ్వు పొట్టో చెట్టో ఈరోజు నువ్వు ఆలోచించుకోవాలి. ఇక్కడ వాక్యం రాయబడింది, ఇక్కడ కొట్టుకొని పోయినప్పుడు నువ్వు ఏ పరిస్థితుల మధ్య కొట్టుకొని పోతున్నావో
ఎక్కడ నువ్వు అనేకసార్లు నిలబడలేకపోతున్నావు, ఎక్కడ నువ్వు రౌద్రాగ్య చేత అనేకసార్లు నింపబడి వ్యాకులు పడి అయ్యో వీళ్ళ మధ్యలో సేవ చేయలేకపోతున్నావు, అయ్యా ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, అయ్యా వీళ్ళ మధ్యన బతకలేకపోతున్నావు, అట్టి వారి మధ్యలో నా యేసు ఈ రాత్రి నిన్ను తన దక్షిణ హస్తము చేత బలపరిచి వాడుకోబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. బలపరిచి వాడుకోబోతున్నాడు. యెహోవా హస్తము నా మీదకు బలముగా వచ్చును. ఎక్కడొచ్చింది బలంగా? కొట్టుకొని పోయేటప్పుడు దేవుని హస్తం బలంగా దిగొచ్చింది. ఆమేన్. నువ్వు ఏ పరిస్థితుల్లో కొట్టుకొని పోతున్నావో, ఏ పరిస్థితుల మధ్య వ్యాకులు పడుతున్నావో, ఏ పరిస్థితుల మధ్య నిరాశలో ఉన్నావో, ఎక్కడ నీ జీవితం అంతా ఓడిపోయింది అనుకుంటున్నావో, ఎక్కడ నువ్వు లేచి దేవుని కోసం ఎగసి లేకపోతున్నావో, ఆ పరిస్థితుల మధ్యలో యెహోవా హస్తము నీ మీదకు బలముగా దిగిరాబోతుంది రాత్రి. ఆమేన్. దేవుని హస్తము బలముగా దిగిరబోతుంది. దేవుని శక్తిని మనలా కమ్ముకోబోతుంది. దేవుని అభిషేకం మనలా రగిలించబోతుంది. దేవుని యొక్క స్వరూపతని జీవితంలో రూపాంతరం చెందబోతున్నది. అందుకే వాక్యంలో హెస్కేల్ అనగా యెషయా గ్రంథం నేను చదువుతున్నాను చూడండి. 60వ అధ్యాయం 2-3 వచనం రాయబడింది. ఎవడు నా మాట విని వణుకుచుండునో అట్టివాడిని నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతున్నారు. ఈ రాత్రి విశ్వాసులకు కావాల్సింది దేవుని మాట విని వణుకే వాళ్ళు కావాలి. ఆమేన్. దేవుని హస్తం నీ మీదకి బలంగా దిగి రావాలంటే, దేవుని శక్తి నీ మీదకి బలంగా దిగి రావాలంటే, దేవుని అభిషేకం నీ మీదకి బలంగా దిగి రావాలంటే, దేవుని ఆశీర్వాదాలు నిన్ను కమ్ముకోవాలంటే మొదట నువ్వు దేవుని మాట విని వణకాలి. This is not the man of the voice. It is completely through the Holy Spirit. It will be speak to you. నువ్వు గమనించాల్సింది రాత్రి గమనించాలి. చాలాసార్లు బలహీనుడివే, కొట్టుకొని పోయే వ్యక్తుల మధ్యలో ఉండొచ్చు, లేకపోతే కొట్టుకుపోయే పరిచయ మధ్యలో సేవ చేస్తుండొచ్చు. ఒకవేళ నీ కుటుంబంలో అనేకమైనటువంటి విషయం పరిస్థితుల మధ్యలో నువ్వు అలాగా పెనుగాల చేత రేపబడి, ముమ్మారు తరంగాల చేత కొట్టబడి, ఎగిసిపడి పడిపోతూ ఉండొచ్చు. భయపడకు. నువ్వు పడిన చోట నా యేసుని నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. నువ్వు పడిన చోట నా యేసుని నిలబెట్టి వాడుకోబోతున్నాడు. ఎక్కడ నువ్వు పడ్డావో అక్కడి నుంచి దేవుడు నిన్ను కట్టడం ప్రారంభిస్తాడు. ఆమేన్. కాబట్టి చెప్పన కరిమేలు పర్వతములో ఏలియా అక్కడ అనేకులకు అనగా ఆ కింద వచ్చిన 17వ అధ్యాయం చదివినట్లయితే ఆ యొక్క దినమంతా ప్రయాణం చేసి భద్రవృక్షంలో కూర్చోండి, మరణాపేక్ష కలిగిన వాడు ఇంత మట్టుకు చాలుడు, నా ప్రాణం తీసేసుకో. లార్డ్, ఇట్స్ ఎనఫ్ ది మినిస్ట్రీ అండ్ టేక్ మై లైఫ్ ఫ్రమ్ యూ. నీ ఎద్దు నుంచి నా ప్రాణం తీసేసుకో అన్నాడు. ఎక్కడ అతడు పడ్డాడని అనిపించాడో అక్కడ దేవుడు భోజన బలం చేత బలపరిచి అభిషేకించి 40 రాత్రులు 40 పగళ్ళ చేత దేవుని పర్వతానికి నడిపింపజేశాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎక్కడ పడ్డాడో అక్కడ కడతాడు. రెండో విషయం చెప్పనా, ఏ యొక్క హోరేబు పర్వతంలో అయితే ఏ యొక్క మామైనటువంటి ఇత్రో మందను మోషే మేపుతున్నప్పుడు ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆ పర్వతం దగ్గర దేవుని పర్వతం దగ్గరికి అనగా మోషే సమీపించినప్పుడు అతని జీవితం ఎలా ఉందంటే అన్ని విషయాల్లో కోల్పోయి ఉన్నాడు. ఎన్ని కోల్పోయాడంటే 40 ఏళ్ళు రాజరికాన్ని అనుభవించాడు. ఇప్పుడు గొర్రెలు మేపుకుంటున్నాడు. 40 ఏళ్ళు అక్కడ ఏలాడు అనగా బంగారు పల్లెంలో భోంచేశాడు, రథాల మీద తిరిగాడు, అశ్వాల మీద తిరిగాడు, చుట్టుపక్కల వాళ్ళందరినీ ఏలాడు. అంతకంటే ఎక్కువగా మరమకళలు నేర్చుకున్నాడు. ఒక్క దెబ్బ కరాటీతో కొడితే వాడు అమాంతంగా ఇసుకలు ఎలా కూరుకుపోయాడు. ఆమేన్. అది కుంగ్ఫూ జూడో నేను చెప్పలేను, ఒకవేళ మర్మకల్లో కూడా చెప్పలేను. అంతటి వీరుడు, అంతటి శూరుడు ఇప్పుడు గొర్రెల కాపరైపోయాడు. చూసేవాళ్ళు అనుకుంటే అయ్యా ఒకప్పుడు బాగా ఉన్నాడయ్యా ఈ వ్యక్తి, ఇప్పుడు ఏమీ లేనివాడని అనుకోవచ్చు. ఒకప్పుడు బాగా ఇతడు బతికాడయ్యా, ఇప్పుడు ఏమీ లేనివాడికి వెళ్ళిపోతున్నాడు. ఈ రాత్రి చాలామంది మిద్దల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది అరుగుల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది రోడ్డు మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది బైకుల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది చట్టాల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది ఊరి చివరిలో నిలబడి వింటున్నారు. అయితే యేసు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ ఓడినట్టు కనపడ్డావో, ఎక్కడ నువ్వు కృంగినట్టు కనపడ్డావో, ఎక్కడ నువ్వు డసలిపోయావో ఆ పరిస్థితుల్లో నుంచి నా యేసు నిన్ను తిరిగి కట్టబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా యేసు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నా యేసు మరలా నిన్ను బలపరచబోతున్నాడు. నా యేసు మరలా నేను తిరిగి ఉజ్జీవము శక్తితో నింపబడబోతున్నావు. మళ్ళా దేవుడు నిన్ను కట్టే రోజులు దగ్గర పడ్డాయి. ఆ కట్టే క్షణం ఇప్పుడే ఆసన్నమైంది. ఈ రాత్రి నువ్వు దేవునికి కావాలి. అందరం ఒకసారి లేచి నిలబడదాం. ప్రభువా, ఈ సమయంలో నువ్వు నాకు కావాలి. నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. నీ ప్రత్యక్షత నాకు కావాలి. ఈ రాత్రి నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. నన్ను ఒక్కసారి బలపరచు ప్రభువా. నీ కృప నాతో ఉంచండి. ఆది అంతము మీరే నడిపించండి. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప ఉన్నాం. ఈ రాత్రి
మీరు నాతో మాట్లాడారు ప్రభు. ఆ చెరలో ఉన్న మనుషుల మధ్యలో ఈ మనుషుడు ప్రభు ఆ గొప్ప పరిచర్య జరిగించినట్టు ఈ చెరలో ఉన్న మనుషుల మధ్యలో నా ద్వారా గొప్ప పరిచర్య జరిగించబడును గాక. ఆమేన్. ఈ సేవను దేవుడు కర్మేల్ బ్లెస్సింగ్ మినిస్ట్రీని గొప్పగా ఆశీర్వదించును గాక. ఈ పరిచర్యను దేవుడు బలపరిచి స్థిరపరిచి వాడుకొనును గాక. ఈ పరిచర్య దేవుడు సూచక్రియలు మహత్కార్యాలు జరిగించును గాక. ఈ పరిచర్యలో దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించి ఉన్నతమైనటువంటి మహిమను ఇక్కడ ఉంచును గాక. తన సేవకు నోటి మాటలను దేవుడు రూఢీపరిచి అనేక ప్రవచన వాక్కులు స్థిరపరిచి ప్రజల మధ్యలో సూచకులు అద్భుతకారాలు చేయనట్లు సాహసకారాల చేత దేవుడు తన సేవకుని నింపునుగాక. తన సేవకుని నింపునుగాక. తన సేవకుని నింపునుగాక. ఓ లాష్ షాందాహత రేబేలి లేకేరా దాబా. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. డోంట్ లుక్ ద సర్కిమ్. నేను చెప్తున్నాను కదా, డోంట్ లుక్ ద సర్కిమ్స్టాన్సెస్, లుక్ ద ఓన్లీ జీసస్ క్రైస్ట్. హి స్టాండ్ బిఫోర్ us, హి వాక్ బిఫోర్ us. ఆయన మన ముందు నడుస్తున్నాడు. ఈ వాండరింగ్ అమాంగ్ us, ఆయన మన ముందు సంచరిస్తున్నాడు. నేను ఆయన చూస్తున్నాను. ఈ రాత్రి నా యేసు నిన్ను బలపరచబోతున్నాడు. ఈ రాత్రి నా యేసు మరలా తిరిగి నిన్ను అభిషేకించబోతున్నాడు. నేను రౌద్రాగ్ని చేత నింపబడబోతున్నావు. కొట్టుకుని పోతున్న నిన్ను దేవుడు తన దక్షిణ హస్త బలముతో నింపి మరలా నిన్ను బలపరచబోతున్నాడు. కృంగిన నిన్ను లేవనెత్తబోతున్నాడు. నలిగిన నిన్ను మరలా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ నిలబడలేక సేవ చేయలేకపోయావో, ఎక్కడ ఓడిపోయి సేవ చేశావో, ఎక్కడ కృంగిపోయి సేవ చేశావో అక్కడ దేవుడు నీ సాక్ష్యాన్ని కట్టబోతున్నాడు. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా నీవే నా నీవే నా. పాడాలందరూ. నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులేదునా, కొండల వైపు నా కన్నులేది, కొదువతో నేను కుమెలదనా, కొదువతో నేను కుమెలదనా. రాత్రి దేవుడు మరలా నిన్ను నిలబెట్టబోతున్నాడు. నువ్వు చెరలో ఉన్న మనుషుల మధ్యలో సేవ చేస్తున్నావు. దేవుడు నిన్ను అభిషేకించి దర్శనాలతో నింపబోతున్నాడు. దేవుడు నిన్ను ప్రవచనాత్మకమైన సేవ జరిగించబోతున్నాడు. The God became as a prophet from this day. Yes, Lord. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, పరవశించి పాడేదా. యేసయ్యా నా యేసయ్యా, నా
చేయబోతున్నాడు. నిన్ను దేవుడు మరలా తన దక్షిణ హస్తము చేత లేవనెత్తబోతున్నాడు. సాహస కార్యాలు దేవుడు నీ ద్వారా చేయించబోతున్నాడు. మరలా నిన్ను దేవుడి విశాలతలో నిలవబెట్టబోతున్నాడు. ఒక్కసారి ప్రభుతో చెప్తాం, ప్రభువా ఈ రాత్రి నేను కూడా చెరలో ఉన్న మనుషుల మధ్య సేవ చేస్తున్నాను. నన్ను ఒక్కసారి బలపరిచాయి. నువ్వు నన్ను బలపరచగా అనేకులు చూసి నా బలహీనతలో నీ బలాన్ని నేను చూడాలనుకుంటున్నాను. When I am weakness, then I am strong, Lord. నేను ఎక్కడ బలహీననో అక్కడ నీ బలాన్ని చూడాలనుకుంటున్నాను. ఈ రాత్రి నీ ప్రజల మీదకు నీ బలము దిగవచ్చును గాక. ఈ రాత్రి నీ ప్రజలు బలపరచబడి ఇక్కడి నుంచి వెలుదురు గాక. ఎక్కడ నీ ప్రజలు నిలబడలేకపోతున్నారు, ఏ ప్రదేశంలో నిలబడలేకపోతున్నారు, ఏ పరిస్థితుల మధ్యలో నిలబడలేకపోతున్నారు, ఈ రాత్రి నుండి నీ ప్రజలు అక్కడ ఆత్మచేత నిలబడుదురు గాక. ఆత్మచేత నిలబడి నీ యొక్క ప్రత్యక్షతను పొంది పరిచర్య చేయుదురుగాక. ప్రభు నీ ప్రజలు ఎక్కడ వ్యాకులు పడి కొట్టుకొని పోతున్నారు, ఎక్కడ ప్రభు అనేకసార్లు రౌద్రాకి చేత నింపబడి పెనుగాలి చేత విసిరివేయబడుతున్నారు, అక్కడ యెహోవా హస్తము చేత బలపరచబడుదురుగాక. ఈ రాత్రి నువ్వు బలపరిచినందులకే వందనాలు, అభిషేకించినందులకే వందనాలు. ఎందుకంటే నాయన దావీదు కీర్తన 44:3 నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే విజయము కలుగుచేదని రాయబడింది. ఈ రాత్రి నీ దక్షిణ హస్తము సంఘానికి విజయము కలుగు చేయునుగాక. యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. చక్కని వర్తమానం అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఎవరు వెళ్ళొద్దు, అందరూ ఉండండి. మీ అందరి కొరకు భోజనాలు ఉన్నాయి. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుని మనం ఈ రాత్రి కొడుకును ముగించుకుందాం. మన మధ్యలో దైవజనులు పాస్టర్ డానియల్ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదాన్ని మనం తీసుకొని సెలవు పుచ్చుకుందాం భోజనాలు చేసి. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని దేవుని వైపు చేతులు చాపి ప్రభు ఎంతవరకు మనందరితో మాట్లాడినట్లు ఆయన సన్నిధి మన మీద ప్రకాశింపజేసి చక్కని వాతావరణాన్ని అనుగ్రహించి దేవుని సేవకుల ద్వారా బలమైన మాటలు పలికించినందుకు అందరం ప్రార్థిద్దాం, స్తుతిద్దాం. రేపటి సభ కొరకు కూడా సిద్ధపడదాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, ఘనమైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మొదటి రాత్రి ఈ సభను, ఈ పండుగను ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ప్రతి ఆటంకాన్ని మీరు దూరం చేసి నీ శక్తితో, నీ బలముతో, ప్రభావముతో నింపి నీ బలమైన కార్యాన్ని జరిగించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి వీళ్ళు ఎంతమంది నీ మాటలు విన్నారో ప్రభువా, ఎంతమంది మైక్ శబ్దం ద్వారా నీ మాటలు విన్నారో నాయన, విన్న ప్రతి మాట వారి హృదయాల్లో భద్రపరుచుకొని అనేక కుటుంబాలు, అనేక జీవితాలు ఈ రాత్రి వేళ కట్టబడినట్లు నీ కార్యము చేయండి దేవా. ఈ రాత్రి వేళ నీ పని పూనుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమందికి రక్షణ లేదో, మారు మనసు లేదో, రక్షణ మారు మనసును దయచేయండి. సంఘంలో నూతన ఆత్మలను చేర్చండి దేవా. ఎంతమంది బలహీనులు ఉన్నారో బలపరచండి దేవా. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మీరు ఇచ్చిన ప్రతి ఏర్పాటును బట్టి స్తుతిస్తూ రేపటి దినము సభ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మహిమకరంగా, ఘనకరంగా జరిగించండి. మంచి వాతావరణాన్ని ఇవ్వండి. ప్రతి ఆటంకాన్ని నీ నామలో తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీరే సహాయం చేయండి తండ్రి. ఇంకా విస్తారమైన ప్రజలను రేపటి దినాన మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ వాక్యాన్ని, నీ మాటలు అందించిన దేవుని సేవకులను బట్టి నేను స్తుతిస్తున్నా ప్రభువ. ఇంకా నువ్వు బలపరచని శక్తితో నింపండి. స్థానిక సేవకులను బట్టి, యేసుబాబాయ్ గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువ. ఇంకా నీ కృపతో నింపి, శక్తితో నింపి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. ముందున్న సమయమంతా మీరే నడిపించమని కోరుకుంటూ ఈ రాత్రికాలపు దీవెనలతో తృప్తిపరచమని, విత్తబడిన వాక్యాన్ని అయినా 30 దంతులు 60 దంతులు 100 ఫలింపచేసినందుకు స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగిన వారిని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు,
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును మనకు మన సంఘమునకు పరిచర్యకు వాక్యమందించిన దైవజనులకు రేపు జరగబోతున్న కూడికి దేవుని కృప సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. మంచిది. మీ అందరికి వందనాలు. నీకు కావాల్సింది ఇప్పుడు దేవుని స్వరం మాత్రమే నీ చెవికి వినబడును గాక. ఆమేన్. ఎందుకంటే మీరు దయచేసి చూడండి, దావీదు కీర్తన 29:1 నుండి దాదాపు 14 వచనంలో యెహోవా స్వరము లెబనోన్ అరణ్యాన్ని కదిలించును, యెహోవా స్వరము కెదేషును కదిలించును, యెహోవా స్వరము దేవదారు వృక్షమును కదిలించును, యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును, యెహోవా స్వరము కదిలించునని రాయబడింది. ఎప్పుడైనా నువ్వు చక్కగా నిలబడడానికి దేవుని స్వరం చేత కదిలించబడ్డావా? నీ సంఘములో సేవకుడు నీ ద్వారా దేవుని ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు కదిలించబడడానికి ఎప్పుడైనటువంటి మన జీవితాన్ని సంపూర్తిగా అప్పగించుకున్నావా? కానీ దైవజనుడుకున్నటువంటి ఆలోచన ఏంటంటే, చెరలోనున్న మనుషుల మధ్య నేను ఆత్మచేత నిలబడగలిగిన పరిచర్య చేయాలనుకున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆత్మచేత నిలబడగలిగిన పరిచర్య నేను చేయాలనుకున్నాడు. ఆత్మచేత నడిపించబడే వ్యక్తిగానే ఉండాలనుకున్నాడు. ఇది కదా దేవుని కొరకు బ్రతికే జీవితం అంటే. హెస్కేల్లో రెండవ అద్భుతం ఏంటంటే, ఆత్మచేత అనగా ఆయన నాలోకి వచ్చి నన్ను నిలువబెట్టును. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నేను నిలబెట్టబోతున్నాడు. ఏ చెరలోనున్న మనుషుల మధ్యలో ఇప్పుడు దాకా నువ్వు మౌనంగా ఉన్నావో వాళ్ళ మధ్యలో ఆత్మచేత నువ్వు నిలబెడబోతున్నావు. ఆమేన్. కొంతమంది ప్రశ్న వేయచ్చు, మణిబాబు గారు ఇప్పుడు దాకా నేను ఆత్మతో నిలబడలేదా, ఇప్పుడు దాకా ఆత్మతో పరిచర్య చేయలేదని. సహోదరుడా సహోదరి, ఇప్పటి దాకా నువ్వు ఆత్మతో నడిపించబడ్డావు, కానీ ఇప్పటి వరకు వెళ్ళిన త్రోవ కాదు, ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ కాదు, ఒక నూతనమైన త్రోవలో పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపించబోతున్నాడు. ఆమేన్. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, దావీదు కీర్తన 118:16, దావీదు కీర్తన 118 అనగా 25వ వచనం, దావీదు కీర్తన 118:15 వచనం రాయబడింది, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయును. దేవుని హస్తము నీ పరిచర్యలో సాహస కార్యాలు చేయబోతుంది. ఆయన ఆత్మ వచ్చి నిన్ను నిలబెడితే సాహస కార్యాలు చేయబోతున్నావు. అంటే టు డూ యాజ్ ఎ మిరకల్ యాజ్ ఫర్ ద అడ్వెంచర్ ఆఫ్ ద డీడ్స్. అంటే ఇప్పుడు దాకా చేసిన క్రియలు కాదు, సాహస కార్యాలు. ఎవరెస్ట్ శిఖరాన్ని కుంటోడు ఎక్కగలడా అండి? చెప్పండి. కుంటోడు నడవలేనోడు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలుగుతాడా? అన్న ఎక్కుతాడా? ఎక్కలేడు. కానీ నా దేవుని ఆత్మ అతనిలోకి వచ్చినప్పుడు కుంటోడు సైతము ఎవరెస్ట్ శిఖరాన్ని అవలేళ్ళకి ఎక్కించగలడు. ఆమేన్. అది సాహస కార్యం అంటే. నత్తివాడు సరిగా మాట్లాడలేడు, కానీ నత్తివాడు అనర్గళంగా మాట్లాడే శక్తి ఎక్కడ వచ్చిందనంటే, ఆత్మచేత అతను నిలబడినప్పుడు, దేవుని సాహస కార్యాలు దక్షిణ హస్త బలము చేత ఆ సేవకుడు నిలబడినప్పుడు. ఈ రాత్రి అదే నీ పరిచర్యలో జరగబోతుంది. అదే దేవుడు ఈ పరిచర్యలో దేవుడు చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. కారణం ఏంటంటే, నువ్వు ఎక్కడ నిలబడలేకపోతున్నావో అక్కడ నా యేసు నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ నువ్వు మాట్లాడలేకపోతున్నావో అక్కడ దేవుడు నిన్ను మాట్లాడించబోతున్నాడు. ఎక్కడ నువ్వు పరిచర్య చేయలేకపోతున్నావో అక్కడ నువ్వు పరిచర్య చేయబోతున్నావు. ఎక్కడ నువ్వు అనేక సార్లు నువ్వు దేవుని కొరకై సాహసకరాలు చేయలేకపోతున్నావో అక్కడ నుండి, అనగా ఈ రోజు నుండి అక్కడ సాహసకరాలు దేవుడు నీ ద్వారా జరిగించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. దేవుడు నీ ద్వారా సాహస కార్యాలు జరిగించబోతున్నాడు. మూడో విషయం చదవండి నాతో పాటు, చాలా ప్రాముఖ్యమైనది. హెస్కేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. ఆత్మ నన్నెత్తుకొని తోడుకొని పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల్లో పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చును. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇంకా చప్పట్లు కొడుతున్నారు యేసయ్యకి. ఆత్మ నన్నెత్తుకొని తోడుకొని పోగా. అసలు ఆత్మ ఎందుకు ఈ మనుషులను చెత్తింది అని అంటే, చెరలోనున్న ప్రజల మధ్యలో నుంచి దేవుడు తన కొరకే ఈ వ్యక్తిని లేవనెత్తుకున్నాడు. ఆమేన్. ఆత్మ ఎందుకు ఈ దైవజనుడిని లేవనెత్తిందంటే, చెరలోనున్న ప్రజల మధ్యలోకి దేవుని ఆత్మ ఇతని మీదకి వచ్చి బలపరిచి నిలువబెట్టి, అంతకంటే ఉన్న చోటు నుండి అలాగ ఎత్తి తోడుకొని వెళ్ళింది. ఆమేన్. ఎక్కడికి తోడుకొని పోయింది? ఆయనున్న చోటుకి తన సేవకుడు రావాలని. ఆమేన్. ఆయనున్న చోటుకి ఈ సంఘము రావాలని, ఆయనున్న చోటుకి నువ్వు ఒక ప్రత్యక్షతలను సేవ చేయాలని, ఆయనున్న చోటుకి నువ్వు ఒక రూపాంతరంలోకి వెళ్ళాలని, ఆయనున్న చోటుకి మరో రూపం దాల్చడానికి, నీ యొక్క మహిమలో కనుక ప్రవేశించడానికి మునుపు నువ్వు ఒక మహిమ కలిగిన పరిచర్య ఈ భూలోకంలో చేయడానికి, ఒక మహిమ కలిగిన పరిచర్య భూలోకంలో నీ ద్వారా దేవుడు చేయించాలని ఆశిస్తుంటే,
నువ్వైతే ఈ మట్టి సంబంధమైన మనుషుల గురించి, మట్టి సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తూ దిగులు పడిపోతున్నావు. భయపడకు, మన పౌర స్థితి పరలోకం మందున్నది. కొట్టండి చప్పట్ల గట్టిగా. మన పౌర స్థితి పరలోకం. అవర్ సిటిజన్షిప్ ఇన్ టు ద హెవెన్, నాట్ ఇన్ ద వరల్డ్. పౌరస్థితి పరలోకం ఉంది. ఆయన సింహాసనము, ఆయన రాజ్యము మార్పు లేనిది, మారనిది. మార్పు లేని రాజ్యంలో మారని సింహాసనం ఎదుట నీవు నన్ను పరిచర్య చేయబోతున్నావే, నిన్ను నన్ను దేవుడు ఏలేవానిగా ఉంచబోతున్నాడే, అక్కడ దేవుని యొక్క దూతల మధ్యలో తీర్పు తీర్చే వ్యక్తిగా నువ్వు ఉండబోతున్నావే. నీవెందుకు వీటి గురించి ఆలోచిస్తున్నావు? You don't think about the circumstances. Look at the only Jesus. He stand on before your side. నీ ముందు యేసు నిలబడి ఉన్నాడు. నీకు కావాల్సిన ఈ రాత్రి వ్యాకులత కావాలి. ఆమేన్. హృదయంలో పరితాపం కావాలి. రౌద్రాగ్ని చేత నింపడే వాళ్ళు దేవునికి కావాలి. రౌద్రాగ్ని అని అంటే he is formed and enthusiasm in their heart. హృదయంలో నుంచి ఒక గాలి పంపెత్తుకొని ఒక బెలూన్ను కొడితే ఆ బెలూన్ ఎలాగా ఆకాశంలో ఎగురుకుంటూ హీలియం బెలూన్ ఏదైతే ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్తుందో, తన సేవకును కూడా దేవుడు ఈ యొక్క భూ సంబంధమైన పరిస్థితుల్లో నుంచి, భూ సంబంధమైన ఆలోచనల నుంచి, భూ సంబంధమైన పరిస్థితుల్లో నుంచి నా యేసు ఉన్నతంగా సేవకుని లేవనెత్తబోతున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. నా యేసు తన సేవకుని లేవనెత్తబోతున్నాడు. ఆత్మ నన్ను ఎత్తి తోడుకొని పోగా, ఎక్కడికి తోడుకొని పోయింది? దేవుడున్న చోటుకి సేవకుడు వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఆయన ఉన్న చోటుకు నువ్వు రావాలి. సీనాయి పర్వతం మీద యెహోవా దేవుడు నిలబడి ఉన్నాడు. మోషే ఇప్పుడు సీనాయి కొండకి వెళ్ళాలి. హోరేబులో దేవుని ప్రత్యక్షత ఏలియా కావాలి. ఇప్పుడు హోరేబు దగ్గరికి ఏలియా వెళ్ళాలి. కరిమేల పర్వతంలో ఏలియా ఉన్నాడు అనగా ఏలియా ఉన్న చోట దేవుడు ఉండాలని అక్కడ అగ్ని దిగొచ్చడానికి దేవుడు సూచన ఇచ్చాడు. బిడ్డా భయపడకో, యేసు ఉన్న చోటుకు నువ్వు వెళ్ళబోతున్నావు. యేసు ఉన్న చోటుకు నువ్వు పరిచర్య చేయబోతున్నావు. యేసు ఉన్న మహిమ కలిగిన అభిషేకాన్ని ఈ రాత్రి నువ్వు పొందుదువుగాక. ఈ రాత్రి దేవుని పరిచర్యలు బలమైన వ్యక్తిగా మార్చబడుదువుగాక. ఎందుకంటే అక్కడ రాయబడింది, అక్కడ ఆత్మ నన్ను ఎత్తి తోడుకొని పోగా నా మనసు కలిగిన రౌద్రాగ్యం చేత బహుగా వ్యాకుల పడుచు కొట్టుకొని పోతూ ఉన్నాడంట. కొట్టుకొని పోతున్నాడు. ఎక్కడ కొట్టుకొని పోతున్నాడంటే కొన్ని కుటుంబ పరిస్థితుల మధ్య కొట్టుకొని పోయే సేవకులు ఉన్నారు. అనగా పరిస్థితుల మధ్య కొట్టుకొని పోయే సేవకులు ఉన్నారు. అనగా లోక సంబంధ మాటల్లో కొట్టుకొని పోయే సేవకులు ఉన్నారు. చాలాసార్లు విశ్వాసులు ఏం చేస్తారంటే దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించకుండా, దేవుని కొరకు యథార్థంగా జీవించకుండా చాలాసార్లు గాలికి రేపబడే పొట్టు వలె, తరంగాల వలె ఎగిరెగిరి పడిపోతుంటారు. నువ్వు పొట్టో చెట్టో ఒకసారి ఆలోచించాలి. అందుకే దావీదు కీర్తన 1 రాయబడి ఉంది, నీటి కాలం ఎవరబడిన నాటబడిన చెట్టు వలె అని రాయబడింది. మళ్ళీ గాలికి రేపబడే పొట్టు అయితే నువ్వు పొట్టో చెట్టో ఈరోజు నువ్వు ఆలోచించుకోవాలి. ఇక్కడ వాక్యం రాయబడింది, ఇక్కడ కొట్టుకొని పోయినప్పుడు నువ్వు ఏ పరిస్థితుల మధ్య కొట్టుకొని పోతున్నావో, ఎక్కడ నువ్వు అనేకసార్లు నిలబడలేకపోతున్నావు, ఎక్కడ నువ్వు రౌద్రాగ్య చేత అనేకసార్లు నింపబడి వ్యాకులు పడి అయ్యో వీళ్ళ మధ్యలో సేవ చేయలేకపోతున్నావు, అయ్యా ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, అయ్యా వీళ్ళ మధ్యన బతకలేకపోతున్నావు, అట్టి వారి మధ్యలో నా యేసు ఈ రాత్రి నిన్ను తన దక్షిణ హస్తము చేత బలపరిచి వాడుకోబోతున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. బలపరిచి వాడుకోబోతున్నాడు. యెహోవా హస్తము నా మీదకు బలముగా వచ్చును. ఎక్కడొచ్చింది బలంగా? కొట్టుకొని పోయేటప్పుడు దేవుని హస్తం బలంగా దిగొచ్చింది. ఆమేన్. నువ్వు ఏ పరిస్థితుల్లో కొట్టుకొని పోతున్నావో, ఏ పరిస్థితుల మధ్య వ్యాకులు పడుతున్నావో, ఏ పరిస్థితుల మధ్య నిరాశలో ఉన్నావో, ఎక్కడ నీ జీవితం అంతా ఓడిపోయింది అనుకుంటున్నావో, ఎక్కడ నువ్వు లేచి దేవుని కోసం ఎగసి లేకపోతున్నావో, ఆ పరిస్థితుల మధ్యలో యెహోవా హస్తము నీ మీదకు బలముగా దిగిరాబోతుంది రాత్రి. ఆమేన్. దేవుని హస్తము బలముగా దిగిరబోతుంది. దేవుని శక్తిని మనలా కమ్ముకోబోతుంది. దేవుని అభిషేకం మనలా రగిలించబోతుంది. దేవుని యొక్క స్వరూపతని జీవితంలో రూపాంతరం చెందబోతున్నది. అందుకే వాక్యంలో హెస్కేల్ అనగా యెషయా గ్రంథం నేను చదువుతున్నాను చూడండి. 60వ అధ్యాయం 2-3 వచనం రాయబడింది. ఎవడు నా మాట విని వణుకుచుండునో అట్టివాడిని నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతున్నారు. ఈ రాత్రి విశ్వాసులకు కావాల్సింది దేవుని మాట విని వణుకే వాళ్ళు కావాలి. ఆమేన్. దేవుని హస్తం నీ మీదకి బలంగా దిగిరావాలంటే, దేవుని శక్తి నీ మీదకి బలంగా దిగిరావాలంటే, దేవుని అభిషేకం నీ మీదకి బలంగా దిగిరావాలంటే, దేవుని ఆశీర్వాదాలు నిన్ను కమ్ముకోవాలంటే మొదట నువ్వు దేవుని మాట విని వణకాలి. This is not the man of the voice. It is completely through the Holy Spirit. It will be speak to you. నువ్వు గమనించాల్సింది రాత్రి గమనించాలి. చాలాసార్లు నువ్వు బలహీనుడివే, కొట్టుకొని పోయే వ్యక్తుల మధ్యలో ఉండొచ్చు, లేకపోతే కొట్టుకుపోయే పరిచయ మధ్యలో సేవ చేస్తుండొచ్చు. ఒకవేళ నీ కుటుంబంలో అనేకమైనటువంటి విషయం పరిస్థితుల మధ్యలో నువ్వు అలాగా పెనుగాల చేత రేపబడి, ముమ్మారు తరంగాల చేత కొట్టబడి, ఎగిసిపడి పడిపోతూ ఉండొచ్చు. భయపడకు. నువ్వు పడిన చోట నా యేసుని నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. నువ్వు పడిన చోట నా యేసుని నిలబెట్టి వాడుకోబోతున్నాడు. ఎక్కడ నువ్వు పడ్డావో అక్కడి నుంచి దేవుడు నిన్ను కట్టడం ప్రారంభిస్తాడు. ఆమేన్.
కాళ్ళు చెప్పన కరిమేలు పర్వతములో ఏలియా అక్కడ అనేకులకు అనగా ఆ కింద వచ్చిన 17వ అధ్యాయం చదివినట్లయితే ఆ యొక్క దినమంతా ప్రయాణం చేసి భద్రవృక్షం కింద కూర్చోండి, మరణాపేక్ష కలిగిన వాడు ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసేసుకో. లార్డ్, ఇట్స్ ఎనఫ్ ది మినిస్ట్రీ అండ్ టేక్ మై లైఫ్ ఫ్రమ్ యూ. నీ ఎద్దు నుంచి నా ప్రాణం తీసేసుకో అన్నాడు. ఎక్కడ అతడు పడ్డాడని అనిపించాడో అక్కడ దేవుడు భోజన బలం చేత బలపరిచి అభిషేకించి 40 రాత్రులు 40 పగళ్ళ చేత దేవుని పర్వతానికి నడిపింపజేశాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎక్కడ పడ్డాడో అక్కడ కడతాడు. రెండో విషయం చెప్పనా, ఏ యొక్క హోరేబు పర్వతంలో అయితే ఏ యొక్క మామైనటువంటి ఇత్రో మందను మోషే మేపుతున్నప్పుడు ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆ పర్వతం దగ్గర దేవుని పర్వతం దగ్గరికి అనగా మోషే సమీపించినప్పుడు అతని జీవితం ఎలా ఉందంటే అన్ని విషయాల్లో కోల్పోయి ఉన్నాడు. ఎన్ని కోల్పోయాడంటే 40 ఏళ్ళు రాజరికాన్ని అనుభవించాడు. ఇప్పుడు గొర్రెలు మేపుకుంటున్నాడు. 40 ఏళ్ళు అక్కడ ఏలాడు అనగా బంగారు పల్లెంలో భోంచేశాడు, రథాల మీద తిరిగాడు, అశ్వాల మీద తిరిగాడు, చుట్టుపక్కల వాళ్ళందరినీ ఏలాడు. అంతకంటే ఎక్కువగా మరమకళలు నేర్చుకున్నాడు. ఒక్క దెబ్బ కరాటీతో కొడితే వాడు అమాంతంగా ఇసుకలు ఎలా కూరుకుపోయాడు. ఆమేన్. అది కుంగ్ఫూ జూడో నేను చెప్పలేను, ఒకవేళ మర్మకల్లో కూడా చెప్పలేను. అంతటి వీరుడు, అంతటి శూరుడు ఇప్పుడు గొర్రెల కాపరైపోయాడు. చూసేయాలనుకుంటే అయ్యా ఒకప్పుడు బాగా ఉన్నాడయ్యా ఈ వ్యక్తి, ఇప్పుడు ఏమీ లేనివాడని అనుకోవచ్చు. ఒకప్పుడు బాగా ఇతడు బతికాడయ్యా, ఇప్పుడు ఏమీ లేనివాడికి వెళ్ళిపోతున్నాడు. ఈ రాత్రి చాలామంది మిద్దెల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది అరుగుల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది రోడ్డు మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది బైకుల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది చట్టాల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది ఊరి చివరిలో నిలబడి వింటున్నారు. అయితే యేసు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ ఓడినట్టు కనపడ్డావో, ఎక్కడ నువ్వు కృంగినట్టు కనపడ్డావో, ఎక్కడ నువ్వు డసలిపోయావో ఆ పరిస్థితుల్లో నుంచి నా యేసు నిన్ను తిరిగి కట్టబోతున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. నా యేసు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నా యేసు మరలా నిన్ను బలపరచబోతున్నాడు. నా యేసు మరలా నేను తిరిగి ఉజ్జీవము శక్తితో నింపబడబోతున్నావు. మళ్ళా దేవుడు నిన్ను కట్టే రోజులు దగ్గర పడ్డాయి. ఆ కట్టే క్షణం ఇప్పుడే ఆసన్నమైంది. ఈ రాత్రి నువ్వు దేవునికి కావాలి. అందరం ఒకసారి లేచి నిలబడదాం. ప్రభువా, ఈ సమయంలో నువ్వు నాకు కావాలి. నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. నీ ప్రత్యక్షత నాకు కావాలి. ఈ రాత్రి నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. నన్ను ఒక్కసారి బలపరచు ప్రభువా. నీ కృప నాతో ఉంచండి. ఆది అంతము మీరే నడిపించండి. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప అయి ఉన్నాం. ఈ రాత్రి మీరు నాతో మాట్లాడారు ప్రభువా. చెరలో ఉన్న మనుషుల మధ్యలో ఈ మనుషుడు ప్రభువా గొప్ప పరిచర్య జరిగించినట్టు ఈ చెరలో ఉన్న మనుషుల మధ్యలో నా ద్వారా గొప్ప పరిచర్య జరిగించబడును గాక. ఆమేన్. ఈ సేవను దేవుడు కర్మేల్ బ్లెస్సింగ్ మినిస్ట్రీని గొప్పగా ఆశీర్వదించును గాక. ఈ పరిచర్యను దేవుడు బలపరిచి స్థిరపరిచి వాడుకొనును గాక. ఈ పరిచర్య దేవుడు సూచక్రియలు మహత్కార్యాలు జరిగించును గాక. ఈ పరిచర్యలో దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించి ఉన్నతమైనటువంటి మహిమను ఇక్కడ ఉంచును గాక. తన సేవకు నోటి మాటలను దేవుడు రూఢీపరిచి అనేక ప్రవచన వాక్కులు స్థిరపరిచి ప్రజల మధ్యలో సూచకులు అద్భుతకారాలు చేయనట్లు సాహసకారాల చేత దేవుడు తన సేవకుని నింపునుగాక. తన సేవకుని నింపునుగాక. తన సేవకుని నింపునుగాక. ఓ లాష్ షాందాహత రేబేలి లేకేరా దాబా. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. డోంట్ లుక్ ద సర్కిమ్. నేను చెప్తున్నాను కదా, డోంట్ లుక్ ద సర్కిమ్స్టాన్సెస్, లుక్ ద ఓన్లీ జీసస్ క్రైస్ట్. హి స్టాండ్ బిఫోర్ us, హి వాక్ బిఫోర్ us. ఆయన మన ముందు నడుస్తున్నాడు. ఈ వాండరింగ్ అమాంగ్ us, ఆయన మన ముందు సంచరిస్తున్నాడు. నేను ఆయన చూస్తున్నాను. ఈ రాత్రి నా యేసు నిన్ను బలపరచబోతున్నాడు. ఈ రాత్రి నా యేసు మరలా తిరిగి నిన్ను అభిషేకించబోతున్నాడు. నేను రౌద్రాగ్ని చేత నింపబడబోతున్నావు. కొట్టుకుని పోతున్న నిన్ను దేవుడు తన దక్షిణ హస్త బలముతో నింపి మరలా నిన్ను బలపరచబోతున్నాడు. కృంగిన నిన్ను లేవనెత్తబోతున్నాడు. నలిగిన నిన్ను మరలా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ నిలబడలేక సేవ చేయలేకపోయావో, ఎక్కడ ఓడిపోయి సేవ చేశావో, ఎక్కడ కృంగిపోయి సేవ చేశావో అక్కడ దేవుడు నీ సాక్ష్యాన్ని కట్టబోతున్నాడు. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా నీవే నా నీవే నా. పాడాలందరూ. నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధవు, కలవరపడినే కొండల వైపు నా
కన్నులేసి కొదువతో నేను కుమెలదనా, కొదువతో నేను కుమెలదనా. రాత్రి దేవుడు మరణాన్ని నిలబెట్టబోతున్నాడు. నువ్వు చల్లనున్న మనుషుల మధ్యలో సేవ చేస్తున్నావు. దేవుడిని అభిషేకించి దర్శనాలతో నింపబోతున్నాడు. దేవుడు నిన్ను ప్రవచనాత్మకమైన సేవ జరిగించబోతున్నాడు. The God became as a prophet from this day. Yes, Lord. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెదా. యేసయ్యా, నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెదా, పరవశించి పాడెదా, పరవశించి పాడెదా, పరవశించి పాడెదా. యేసయ్యా నా యేసయ్యా, నా అభిషేకమా యేసయ్యా, సేవను దేవుడు అభిషేకించబోతున్నాడు. నిన్ను దేవుడు మరలా తన దక్షిణ హస్తము చేత లేవనెత్తబోతున్నాడు. సాహస కార్యాలు దేవుడు నీ ద్వారా చేయించబోతున్నాడు. మరలా నిన్ను దేవుడి విశాలతలో నిలవబెట్టబోతున్నాడు. ఒక్కసారి ప్రభుతో చెప్తాం, ప్రభు ఈ రాత్రి నేను కూడా చెరలోనున్న మనుషుల మధ్య సేవ చేస్తున్నాను. నన్ను ఒక్కసారి బలపరిచాయి. నువ్వు నన్ను బలపరచలేక అనేకులు చూసి నా బలహీనతలో నీ బలాన్ని నేను చూడాలనుకుంటున్నాను. When I am weak is then I am strong, Lord. నేను ఎక్కడ బలహీనలో అక్కడ నీ బలాన్ని చూడాలనుకుంటున్నాను. ఈ రాత్రి నీ ప్రజల మీదకు నీ బలం దిగవచ్చును గాక. ఈ రాత్రి నీ ప్రజలు బలపరచబడి ఇక్కడి నుంచి వెలుదురు గాక. ఎక్కడ నీ ప్రజలు నిలబడలేకపోతున్నారు, ఏ ప్రదేశంలో నిలబడలేకపోతున్నారు, ఏ పరిస్థితుల మధ్యలో నిలబడలేకపోతున్నారు, ఈ రాత్రి నుండి నీ ప్రజలు అక్కడ ఆత్మచేత నిలబడుదురు గాక. ఆత్మచేత నిలబడి నీ యొక్క ప్రత్యక్షతను పొంది పరిచర్య చేయుదురు గాక. ప్రభు, నీ ప్రజలు ఎక్కడ వ్యాకులు పడి కొట్టుకొని పోతున్నారు, ఎక్కడ ప్రభు అనేకసార్లు రౌద్రాకి చేత నింపబడి పెనుగాలి చేత విసిరివేయబడుతున్నారు, అక్కడ యెహోవా హస్తము చేత బలపరచబడుదురుగా. ఈ రాత్రి నువ్వు బలపరిచినందులకే వందనాలు, అభిషేకించినందులకే వందనాలు. ఎందుకంటే నాయన దావీదు కీర్తన 44:3 నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే విజయము కలుగుచేయడానికి రాయబడింది. ఈ రాత్రి నీ దక్షిణ హస్తము సంఘానికి విజయము కలుగు చేయునుగాక. యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. చక్కని వర్తమానం అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఎవరు వెళ్ళొద్దు, అందరూ ఉండండి. మీ అందరి కొరకు భోజనాలు ఉన్నాయి. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుని మనం ఈ రాత్రి కొడుకును ముగించుకుందాం. మన మధ్యలో దైవజనులు
పాస్టర్ డానియల్ గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదాన్ని మనం తీసుకొని సెలవు పుచ్చుకుందాం భోజనం చేసి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని దేవుని వైపు చేతులు చాపి ప్రభు ఎంతవరకు మనందరితో మాట్లాడినట్లు ఆయన సన్నిధి మన మీద ప్రకాశింపజేసి చక్కని వాతావరణాన్ని అనుగ్రహించి దేవుని సేవకుల ద్వారా బలమైన మాటలు పలికించినందుకు అందరం ప్రార్థిద్దాం, స్తుతిద్దాం. రేపటి సభ కొరకు కూడా సిద్ధపడదాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, ఘనమైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మొదటి రాత్రి ఈ సభను, ఈ పండుగను ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ప్రతి ఆటంకాన్ని మీరు దూరం చేసి నీ శక్తితో, నీ బలముతో, ప్రభావముతో నింపి నీ బలమైన కార్యాన్ని జరిగించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి వీళ్ళు ఎంతమంది నీ మాటలు విన్నారో ప్రభువా, ఎంతమంది మైక్ శబ్దం ద్వారా నీ మాటలు విన్నారో నాయన, విన్న ప్రతి మాట వారి హృదయాల్లో భద్రపరుచుకొని అనేక కుటుంబాలు, అనేక జీవితాలు ఈ రాత్రి వేళ కట్టబడినట్లు నీ కార్యము చేయండి దేవా. ఈ రాత్రి వేళ నీ పని పూనుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమందికి రక్షణ లేదు, మారు మనసు లేదు, రక్షణ మారు మనసును దయచేయండి. సంఘంలో నూతన ఆత్మలను చేర్చండి దేవా. ఎంతమంది బలహీనులు ఉన్నారో బలపరచండి దేవా. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మీరు ఇచ్చిన ప్రతి ఏర్పాటును బట్టి స్తుతిస్తూ రేపటి దినము సభ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మహిమకరంగా, ఘనకరంగా జరిగించండి. మంచి వాతావరణాన్ని ఇవ్వండి. ప్రతి ఆటంకాన్ని నీ నామలో తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీరే సహాయం చేయండి తండ్రి. ఇంకా విస్తారమైన ప్రజలను రేపటి దినాన మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ వాక్యాన్ని, నీ మాటలు అందించిన దేవుని సేవకులను బట్టి నేను స్తుతిస్తున్నా ప్రభువ. ఇంకా నువ్వు బలపరచని శక్తితో నింపండి. స్థానిక సేవకులను బట్టి, యేసుబాబు గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువ. ఇంకా నీ కృపతో నింపి, శక్తితో నింపి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. ముందున్న సమయం అంతా మీరే నడిపించమని కోరుకుంటూ ఈ రాత్రి కాలపు దీవెనలతో తృప్తిపరచమని, విత్తబడిన వాక్యాన్ని అయినా 30 60 100 ఫలింప చేసినందుకు స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగిన వారిని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.